వెల్కమ్ టు ఎల్లో టీవీ. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తన వ్యాఖ్యలతో మరోసారి సంచలనంగా మారారు. అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా పరిశ్రమలోనూ ఆమె చేసిన కామెంట్స్ అందరినీ రియాక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఒక నాయకుడిని చిన్నచూపు చేసి ప్రశ్నించడం కోసం టాలీవుడ్ లో హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని రోడ్డున పెట్టింది. మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య విడాకులను ప్రస్తావించడం, అక్కినేని కుటుంబ పరువుని దిగజార్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు సరైనవి కావంటూ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే అక్కినేని కుటుంబం సమంత స్పందించగా ఆ తర్వాత నుంచి వరుసగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్వీట్ ద్వారా సమంతకు తమ మద్దతును తెలియజేశారు. వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి కూడా ఖండించారు. కేఏ పాల్ సైతం కొండ సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ట్వీట్ చేశారు. ఇలా అనేక మంది సినీ ప్రముఖులు కొండ సురేఖ వ్యాఖ్యలని ఖండించారు. అటు ప్రజల దగ్గర నుంచి కూడా నిరసన గలం వినిపిస్తోంది. ఎవరు కొండ సురేఖ మాటల్ని సమర్థించలేకపోతున్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆమె నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను తప్పుపట్టారు. దీంతో తన తప్పని గ్రహించిన కొండ తన వ్యాఖ్యలని బేషరతుగా వెనక్కి తీసుకున్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యదా భావించవద్దని ట్వీట్ చేశారు. అయితే కొండ సురేఖ ఉపసంహరణం స్టేట్మెంట్ లో స్పష్టత లేదు. ఆమె కేవలం సమంత పేరునే ప్రస్తావించారు. నిజానికి ఆమె చేసిన వ్యాఖ్యలు నాగార్జున వ్యక్తిత్వాన్ని చాలా చులకనగా చిత్రీకరించాయి. కానీ కొండ మాత్రం కేవలం సమంతకే తన మాటలు బాధించాయనే రీతిలో స్పందించారు. పైగా నీచమైన ఆరోపణలు చేసి ఇప్పుడు ట్విట్టర్ లో ఉపసంహరణం అనడం తగదు. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిసేలా అక్కినేని కుటుంబానికి సమంతకి క్షమాపణలను కోరాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం కొండ సురేఖపై చర్యలకు సిద్ధమైంది. మంత్రి పదవిని నుంచి తప్పించే ప్రయత్నాలు పార్టీ షురూ చేసిందని అంటున్నారు. కొండ సురేఖ అంశంతో అయినా ఇక మీదట ఇతర నాయకులు జాగ్రత్త పడతారేమో చూడాలి.